కూటమి ప్రభుత్వానికి డిఎస్సి బాధితులు సవాల్ విసిరారు. కూటమి ప్రభుత్వంలో ఎక్కడైనా బహిరంగ చర్చకు సిద్ధమంటున్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి వచ్చిన బాధితులు టీడీపీ నేతలు ఫేక్ అంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులు చెప్పేవని అబద్దాలే అని మండిపడ్డారు. క్రీడా కోటా పేరుతో జరిగిన అక్రమాలను డిఎస్సి బాధితులు మీడియాకు వివరించారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. డిఎస్సిలో జరిగిన అక్రమాలపైన అభ్యర్థుల ఆందోళన మరింత పెరుగుతోంది. ఒక్కొక్కరుగా ఇప్పుడు తమకు జరిగినటువంటి అన్యాయాన్ని చెప్పుకోవడానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయానికి వస్తూ ఉన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి కమిటీ ఏదైతే ఉందో డిఎస్సి పోరాట కమిటీ, ఆ కమిటీని అప్రోచ్ అవుతా ఉన్నారు. ఖచ్చితంగా అందరూ కూడా న్యాయ పోరాటం చేస్తామని చెప్తా ఉన్నారు. అధికారులు ఇప్పటికే ఏవైతే అక్రమాలకు సంబంధించి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలిసి ఆ బాధితులు వివరించినప్పుడు వాళ్ళు వేసినటువంటి ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సినటువంటి అధికారులు మరిన్ని అబద్దాలు చెప్పడం అనేది ఈ అభ్యర్థుల్ని మరింత ఆందోళనకు గురి చేస్తుంది. అభ్యర్థున్నారు, మీకు సంబంధించి కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది మీరు చెప్పిన సమాచారం తప్పని చెప్తుంది. వాస్తవం ఏంటో? ఎస్ఏ బయాలజీ స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్ రాశాను సార్. నేను మా కేటగిరీలో 2 పోస్టులు ఉన్నాయి సార్. బీసీఈ నేను సెకండ్ ప్లేస్ లో ఉన్నాను సార్. సెకండ్ ప్లేస్ లో నన్ను తీసి 427 లో ఉండే అతనికి పిహెచ్ పోస్ట్ ఇచ్చారు సార్. ఈ విషయం తెలిసిన తర్వాత మేము చాలా సార్లు లోకేష్ సార్ వాళ్ళ ఇంటి దగ్గరికి వెళ్ళాం సార్. బట్ అప్పుడు ఎవ్వరూ మా మాట వినిపించుకోలేదు సార్. ఈవెన్ చాలా మంది పోలీసులు కూడా ఉన్నారు సార్, వాళ్ళైతే మమ్మల్ని దగ్గర కూడా రానిలేదు. డిఎస్సీ అంటానే చాలా దూరం పంపించేశారు సార్. అప్పుడే మీరు మమ్మల్ని పిలిచి ఏమ్మా మీ సమస్య, ఇది ఇలా మాది అలా మనం ఎక్స్ప్లెయిన్ చేసింటే ఇంత దూరం అయితే వచ్చిండేది కాదు సార్ ఇది. సో అప్పుడు మీరు వినిపించుకోలేదు. ఎప్పుడైతే మా గోడు ఎవరు వినిపించుకోలేదని చెప్పి మేము అపోజిషన్ పార్టీ దగ్గర వచ్చి మా గోడు చెప్పుకుందామని వచ్చిన తర్వాత ఎప్పుడైతే సార్ స్టార్ట్ చేశారో మా గురించి డిస్కస్ చేయడం, అప్పుడు వాళ్ళకి వినపడుతోంది సార్ మా మాటలు. అంతకు ముందు మేము ఎంత తిరిగామో ఎంత చేశామో మాకు తెలుసు సార్. ఎన్ని ప్లేస్ చిత్తూరు కలెక్టర్ ఆఫీస్ మా మదనపల్లిలో, చిత్తూరు డిస్టిక్ లో, చిత్తూరులో గానీ, ఆర్డీజీ ఆఫీస్ గానీ, విజయవాడ గానీ ఎన్నిసార్లు వచ్చాం సార్. మదనపల్లి నుంచి సార్ నైట్ అంతా జర్నీ చేయాలి సార్. చిన్న బిడ్డ సార్, నాకు వదిలేసి నేను నైట్ రావాలి, మళ్ళీ నెక్స్ట్ నైట్ వెళ్ళాలి. ఇక్కడ ఉండడానికి ఏమీ లేదు. ఇంత చూసుకొని మేము అన్ని సార్లు మీ దగ్గరికి వచ్చినా కూడా ఏ రోజు మీరు మా గురించి వినాలని అనుకోలేదు, మాకు సమాధానం కూడా చెప్పలేదు సార్. ఇప్పుడు మీకు మా సమస్య వినపడుతుంది. మా గురించి ఇప్పుడు మీరు కౌంటర్ గా మళ్ళీ మీరు టీవీలో మాకు చెప్తున్నారు సార్. అండ్ కోనా శశిధర్ గారు నా పేరు కూడా చెప్పారు సార్. షర్మిల 110 ర్యాంక్ వచ్చింది, ఆ అమ్మాయికి పిహెచ్ వల్ల పోయింది అని మాత్రమే చెప్పారు. అండ్ నా ముందర 108 కి పోస్ట్ వచ్చింది అని చెప్పారు. అది ఇన్కరెక్ట్ సార్. 108 కాదు, 109 కి షాహిదా అనే అమ్మాయికి ఇచ్చారు. ఆ అమ్మాయి తర్వాత నేనే సార్ ఉండేది, నాకు ఇవ్వలేదు, పిహెచ్ కి ఇచ్చారు సార్. నా క్వశ్చన్ ఏంటంటే సార్, పిహెచ్ కి ఇవ్వాలి, అది హారిజాంటల్ రిజర్వేషన్ అని డిఎస్సీలో ఈ హారిజాంటల్ రిజర్వేషన్ అని ఫస్ట్ టైం సార్ ఇంప్లిమెంట్ చేసినది. మాకు తెలియదు దీని గురించి డీటెయిల్స్, మీకు తెలుసు కదా. మీరు అలాంటప్పుడు 1:1 నేను ఎందుకు పిలిచారు? 40,000 మంది బయాలజీ వాళ్ళు రాస్తే 110 ర్యాంక్ సార్. చిన్న విషయం కాదు సార్. 7 ఏళ్లు కష్టం. 2018లో ఒక 2 మార్కులు నాకు పోయింది సార్. అప్పటి నుంచి నేను 7 years కష్టపడి చదివాను సార్. చిన్న బాబు ఏదైనా చెప్పాలని వచ్చినా కూడా నేను చెప్తా, ఉన్నా చదువుకొని ప్లీజ్. మన బాల్యం అంతా మేము మిస్ అయ్యాం. ఇంట్లో ఆడవాళ్ళు పనులు పాటలు చేసుకోకుండా బుక్లు ఎత్తుకొని కూర్చొని చదువుకుంటే ఎలా ఉంటుంది సార్? పెళ్ళయి అత్తమామలు గానీ, అమ్మనాలు గానీ, హస్బెండ్ గానీ, వంట గానీ, మళ్ళీ లోకల్ స్కూల్స్ కి వెళ్ళడం గానీ, సంపాదించుకోవడం గానీ ఎంత ఉంటుంది సార్ అమ్మాయిలు అలా చదువుకోవాలంటే. మేము ఎంత కష్టపడితే 7 years మేము రెయ్యం పగులు కష్టపడి 12 వరకు మేల్కుంటాం, మళ్ళీ 5 లేసి వంట చేసుకోవాలి, మళ్ళీ చదువుకోవాలి. ఎంత కష్టపడ్డామో మాకే తెలుసు సార్. ఆ కష్టానికి ప్రతిఫలం వచ్చింది సార్. మాకు మెరిట్ 100 ర్యాంక్ అంటే చిన్న విషయం కాదు సార్. ఎంత కష్టపడి ఉంటే వస్తుంది సార్ ఆ ర్యాంక్. మాకు మెరిట్ వచ్చింది, ఎంత సంబరపడి ఉంటాం. మెరిట్ వచ్చి సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగిన తర్వాత మీకు లేదమ్మా ఇది హారిజాంటల్ వెరిఫికేషన్ అంటే అప్పుడు మేము ఎవరికి చెప్పుకోవాలి సార్? ఎవరికి చెప్పుకోవాలో చెప్పండి. ఈ విషయం మీకు ముందే తెలిస్తే సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం మమ్మల్ని పిలవకుండా ఉంటే కూడా అదొక లెక్క సార్. సార్ మిస్టేక్ అయితే జరిగింది సార్. తెలిసి జరిగిందో తెలియకుండా జరిగిందో, ఈ ఫస్ట్ టైం ఇంప్లిమెంట్ చేయడం వల్ల గందరగోళంగా జరిగిందో, ఎలా జరిగిందో మాకు తెలియదు. మిస్టేక్ అయితే ఖచ్చితంగా జరిగింది సార్. ప్రతి డిస్టిక్ కి ఒక్కొక్క రకమైన అన్యాయం జరిగింది సార్. ఒకే రకంగా అయితే ఫాలో అవ్వలేదు ఎక్కడ. ఒక డిస్టిక్ లో ఒక రకమైంది, ఒక డిస్టిక్ లో డిఫరెంట్ ప్యాటర్న్స్ తో ఖచ్చితంగా అయితే ఇన్జస్టిస్ అయితే జరిగింది సార్. సో జరగడం వల్ల మీ మిస్టేక్ ఉండడం వల్ల 1:1 వెరిఫికేషన్ మమ్మల్ని పిలిచి మేము చాలా నష్టపోయాం సార్. అట్లీస్ట్ మా గురించి అన్న ఆలోచించి మా పోస్టులు మాకు ఇవ్వండి. ఈ పార్టీ దగ్గరికి వెళ్ళాం, ఆ పార్టీ దగ్గర, అవన్నీ వద్దు సార్. న్యాయం గురించి ఆలోచించండి సార్. మీరు మాకు న్యాయం గురించి ఆలోచించి మా పోస్ట్ మాకు ఇప్పిస్తే మాకంటే అదృష్టవంతులు ఇంకోరు ఉండరు సార్. మా కష్టం వృధా పోనివ్వకండి సార్. ఈ సమస్య ఏంటి మీ గురించి కూడా చెప్తున్నట్టున్నారు, మీకు ఎలా అన్యాయం జరిగింది? కడప జిల్లాలో 2 పోస్టులు ఉన్నాయి సార్. ఉర్దూ మీడియంలో ఎస్ఏ బయాలజీలో ఒకటి జనరల్ ఉంది, ఒకటి ఈడబ్ల్యూఎస్ ఉంది. ఈడబ్ల్యూఎస్ పోస్ట్ కి ఓసీ వాళ్ళు అర్హులు సార్.
నా గురించి 4-5 సార్లు పేపర్లు కూడా వచ్చింది. ఈడబ్ల్యూఎస్ పోస్టుకు నేను అర్హులని. కానీ వేరే వ్యక్తి మైదుకూరు మండలం వనిపెంట గ్రామానికి చెందిన వనం మునవర్ రసూల్ అనేటువంటి వ్యక్తికి బీసీఈ సార్. ఆ వ్యక్తి గత డిఎస్సిలో 2008, 2012, 2018 డిఎస్సిలో బీసీఈగా ఉన్నాడు. ఆ ప్రూఫ్లు ఉన్నాయి తన దగ్గర. కానీ 2025లో మాత్రమే అతడు ఓసీగా మాత్రమే పెట్టుకున్నాడు. ఇక్కడ 2025లో మాత్రమే ఓసీగా పెట్టుకున్నాడు. ఈ ఓసీ అనేది యాక్చువల్లీ ఆయన ఓసీ కాదు, బీసీ షేక్ సార్. యాక్చువల్లీ ఆ పోస్ట్ రిజర్వ్ అనేది ఈడబ్ల్యూఎస్. ఆ పోస్ట్ కి ఓసీ వాళ్ళు అర్హులు సార్. ఇక్కడ ఓసీ పెట్టకపోయి ఉంటే నేను నెక్స్ట్ క్యాండిడేట్ నా దగ్గర వచ్చేది సార్. ఇక్కడ నాకు అన్యాయం జరిగింది సార్. ఇదే వ్యక్తి చూడండి 2008లో బీసీఈగా ఉన్నాడు సార్. తర్వాత 2012లో కూడా ఇదే వ్యక్తి బీసీగా ఉన్నాడు, షేక్గా ఉన్నాడు సార్. తర్వాత ఇదే వ్యక్తి 2018 సార్, 2018లో కూడా ఇదే వ్యక్తి బీసీఈగా ఉన్నాడు సార్. కానీ ఈ ఆధారాలన్నీ నేను చూపించినాను సార్. వెరిఫికేషన్ నుంచి నేను అన్ని ఆఫీసర్ల చుట్టూ తిరుగుతున్నాను సార్. కలెక్టర్ ఎంఆర్ఓ నుంచి సార్ కలెక్టర్ దగ్గర వెళ్ళాను, డిఓ సార్ దగ్గర వెళ్ళాను, తర్వాత కమిషనర్ మేడం సార్ దగ్గర కూడా వచ్చాను సార్. కానీ ఎక్కడ చూసినా గ్రీవెన్స్లు కూడా పెడుతున్నారు, కానీ అది సరైన న్యాయం జరగడం లేదు. ఇంకా కలెక్టర్ డిఆర్ఓ రిపోర్ట్ పెండింగ్ ఉంది సార్. ఇంతవరకు 8 నెలల నుంచిగా కడప కలెక్టర్ ఆఫీసు సి సెక్షన్ లో ఫైల్ ఇంకా 8 నెలలు అక్కడే ఉండిపోయింది సార్. ఇప్పుడు పేపర్లో వేయడం వల్ల, న్యూస్ బయటికి రావడం వల్ల ఇప్పుడు కొంచెం చలనం ఉంది సార్. ఇంతవరకు అయితే పంపిస్తాము అని చెప్తూనే ఉన్నారు, కానీ ఇంతవరకు జరగడం లేదు సార్. దయచేసి నన్ను న్యాయం చేయండి కోరుకుంటున్నాను సార్. రైతులంతా న్యాయం చేయాలంటున్నారు. ఒక్కొక్కరిది ఒక్కొక్క దేన కాదా, చాలా కష్టపడి చదివిన వాళ్ళు అధికారుల అక్రమాల వల్ల, వాళ్ళు చేసినటువంటి లోపాల వల్ల, డిఎస్సి ప్రక్రియల లోపాల వల్ల నష్టపోయామని చెప్తున్నారు. ఖచ్చితంగా తమకు న్యాయం చేయాలని, న్యాయ పోరాటం చేస్తామని వీళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. వీడియో సాయితో సతీష్, సాక్షి టీవీ, తాడేపల్లి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.